విలేకరు మిత్రులను అడుగుతున్నారు, వాకాడ్లో ఒక వ్యక్తిని నిన్న సాయంత్రం అపహరించారు. ఈ విషయం తెలుసా మీకు? మీ దృష్టికి వచ్చిందా? రాలా. నజీర్ అనే వ్యక్తి నిన్న సాయంత్రం 6:30 గంటలకి అపహరించబడ్డాడు. చూడ్డానికి లేదులేండి, వయసులో ఉన్నాడు కదా, ఎక్కడికన్నా పోయి ఉంటాడేమో అని అనుకుంటే కాదు. నజీర్ కూతురు నెల్లూరులో 34వ వార్డు కార్పొరేటర్ ఫమీద నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వైసీపీ గుర్తుతో గెలిచి తెలుగుదేశం వాళ్ళు బెదిరించారు వల్ల ఆ రోజు తెలుగుదేశంతో కొన్ని రోజులు ప్రయాణం చేయడం జరిగింది. తప్పు తెలుసుకొని మీతోనే ఉంటానని తాడేపల్లి పోయి జగన్మోహన్ రెడ్డి కలవడం జరిగింది. ఆమెతో పాటు కొన్ని నలుగురు కూడా. కూటమి ప్రభుత్వం, మరీ ముఖ్యంగా తెలుగుదేశం ఎలాంటి అరాచకాలకు ఒడిగడుతున్నారంటే, ఆ కౌన్సిలర్స్ యొక్క పిల్లలను కానీ బంధువులను కానీ అపహరించి భయపెట్టి మళ్ళా ఈ కార్పొరేటర్ని తమ దారికి తెచ్చుకోవాలని ఒక కొత్త ఒరవడికి నాంది పలికారు తెలుగుదేశం ప్రభుత్వం. నజీర్కి ఆరోగ్యం కూడా సరిగా లేదు, టాబ్లెట్లు వేసుకోవాలా. మా నాయకురాలు రేష్మాన్ కూడా తిందే, అందుకని ఆయన పాపం ఆయన మొత్తం తీయాలని ఆయన చూస్తానంటే, ఆరోగ్యం సరిగా లేని నజీర్ని అపహరించి అతను టాబ్లెట్స్ వేసుకోవాలా. వాళ్ళ బంధువులు, వాళ్ళ కొడుకు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా ఎందుకు? 34వ వార్డు కార్పొరేటర్ ఫమీద మళ్ళా తిరిగి తెలుగుదేశంకి రావాలి. ఇది ఒత్తిడి ఓపెన్గా చేస్తున్నారు, నిస్సిగ్గుగా, భయపడకుండా. ఈ విధంగా ఏదో సాధించాలి అనుకుంటే ప్రజలు గమనిస్తున్నారు. తగిన గుణపాఠం రాబో ఎలక్షన్లో తప్పకుండా చెప్తారు. ఇంకా ముందరే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా కానీ, పంచాయతీ ఎలక్షన్ అయినా కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినా ఎందుకు అంటున్నానంటే, తెలుగుదేశం ఎప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ చేయదు, భయపడతారు. ఇప్పుడున్న వ్యతిరేకత ఎలా ఉందనంటే, ఈ రిజల్ట్ చూసి అసలు ఎలక్షన్స్కి పోయే సాహసం కూడా ఉండదు, ఎవరు కూడా ఎమ్మెల్యే టికెట్ కూడా అడగరు. అందుకని లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టరు. ఈ విధంగా మభ్యపెట్టి అపహరించి పోలీసులను వాడి ఇలాంటి అరాచకాలకు నాంది పలికిన తెలుగుదేశానికి పతనానికి ఇదే తొలిమెట్టని తెలియజేస్తూ, పోలీసులు వెంటనే స్పందించి నజీర్ని ఎక్కడున్నాడో తెలుసుకుని, అది వాళ్ళకి తెలిసిన విషయమే, తిరిగి వాకాడికి చేర్చాలని కోరుకుంటూ, కాని పక్షంలో అతనికి ఏదైనా హాని జరిగినా, ఆరోగ్యం దెబ్బతిన్నా ఈ ప్రభుత్వమే జవాబుదారీ అవుతుందని మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాకాడ్ ప్రజల ఎప్పుడు పవర్లో ఉన్నా లేకపోయినా వారి బాగోగులు చూసుకునే ఈ కుటుంబం తరఫున నేను ఎంత దూరమైనా వెళ్తాము, వాళ్ళ కోసం పోరాడతాము, వారి పక్షాన్నే ఉంటామని తెలియజేసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.